పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కని పాట పాడినటువంటి చెల్లెళ్ళకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్నిచేత కాల్చిపటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని సకల ఆటంకాల అడ్లు నిద్రమత్తు అవధేత తిరుగుబాటు వేసి మమ్మల్ని వేళతో పెళ్లగించి నాశనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ వినబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును వేసినములను విడుదల చేస్తూ ఉన్నాం. మీరే మీ కార్యాలన్నీ మాలో జరిగించమని, మహిమ మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు గారు అంటారు, దేవా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నన్ను పరిశీలించావు, నన్ను పరిశోధించావు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాలో నీకు ఏ దురాలోచన కాన రాలేదు అని చెప్పాడు. చాలా మంచి సాక్ష్యం ఆయన చెప్పాడు. ఒకవేళ దేవుడు నిన్ను దర్శిస్తే, రాత్రి వేళ నన్ను దర్శిస్తే, మన హృదయమును ఆయన పరిశీలిస్తే, మనలను ఆయన పరిశోధిస్తే, మన లోపల ఎన్ని దురాలోచనలు దొరుకుతాయో, మన లోపల ఎన్ని దురాలోచనలు ఆయన కనుగొంటాడో అని మనం చాలా మెలకువ కలిగి, ఏ దురాలోచన నాలో ఆయనకు కానరాకుండా అంత భక్తి జీవితాన్ని నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆయన ఎంతో ధైర్యంగా చెబుతాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నన్ను పరిశీలించిన, నన్ను పరిశోధించిన, నా లోపల నీకు ఏ దురాలోచన కాన రాలేదు, అంత క్లీన్గా పెట్టుకున్నాను నా హృదయాన్ని అంటూ చాలా ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు అనేది పక్క. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు అనేది పక్క. ఈ శోధన అనేది 3 రకాలు. ఏమండి అమ్మ, ఎన్ని రకాలు శోధన? ఎన్ని రకాలు చెప్పండి? శోధన 3 రకాలు. ఒకటి దేవుడే పరిశోధించటం. చెప్పండి ఒకసారి. దేవుడే పరిశోధించటం ఒక రకం. రెండవది సాతాను శోధించటం, రెండవ రకం. సాతాను శోధించటం రెండవ రకం. మనలను 3 విధాలుగా శోధన ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. ఇంకొకటి మన పొరుగువారు, మన చుట్టుపక్కల వారి శోధన. ఏమండి, ఎన్ని రకాల శోధన ఉంది? 3 రకాల శోధన ఉంది. ఒకటి దేవుడే మనలను పరిశోధించటం, రెండవది సాతాను శోధించటం, మూడవది మన ఇరుగు పొరుగు వారు మనలను శోధించటం. ఇప్పుడు ఈ 3 రకాల శోధనలో నుంచి కూడా మనము నెగ్గి బయటపడాలి అని అంటే దానికి ఏం చేయాలి అనేది మనం ఈ రోజున ధ్యానం చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, 3 రకాల శోధన నీకు, నాకు, మన అందరికీ కూడా ఉంటుంది ఖచ్చితంగా, అందులో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు శోధనను మనము గెలవాలి. శోధనలో మనము చేతగాని వాళ్ళం అయిపోకుండా, శోధనలో మనం దిగులు పడిపోకుండా, శోధనలో మనం ఇంకా నా పని అయిపోయింది అనుకుని నిరుత్సాహపడకుండా, శోధనలు మామూలే, శోధనలను జయించే శక్తిని కూడా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసంతో మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు శోధనలను ఎలా జయించారు అనే దాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ రోజున దేవుని సిద్ధపాటును బట్టి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. అసలు మనం శోధనలోనికి ప్రవేశించకుండానే తప్పించుకునే మార్గాన్ని చెప్పేశాడు యేసుప్రభు. శోధన రావడం పక్కా కదా. అసలు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలని ఆత్మకు ఉంటుంది కానీ శరీరం అలసిపోయావు, పొద్దున్నుంచి కష్టపడ్డావు, తెల్లారగట్ల లేచావు, మధ్యాహ్నం కూడా రెస్ట్ లేదు, మోకాళ్ళు లేచి ఏం ప్రార్థన చేస్తావులే
5 నిమిషాలు తండ్రినైనా స్తోత్రం అని పడుకో అని చెప్తుంది శరీరం. ఆత్మ సిద్ధమే ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేద్దాన్ని మోకరిస్తాం. శరీరం అలసట చెంది 5 నిమిషాలు ప్రార్థన చేయకుండానే శరీరం ఆటోమేటిక్గా నిద్రపోమని చెప్తుంది, నిద్రపోతాం మనం కదా. కాబట్టి శరీరాన్ని నలగొట్టైన ఆత్మ చెప్పినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం మనకు చేతనైతే ఈ శోధనల నుంచి ప్రవేశించకుండానే మనం తప్పించుకోవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శోధనలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే ప్రియులారా, జాగ్రత్తగా నన్ను అబ్జర్వ్ చేస్తూ నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలని, నాతో పాటు రావాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనకి పుట్టిన బిడ్డల ద్వారా శోధన వస్తుంది, మనకు పుట్టిన పిల్లల ద్వారా శోధన వస్తుంది. ఈ యొక్క పిల్లల విషయంలో మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా? పిల్లల విషయంలో ఏం చేయాలండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది సుమండి. చాలా ప్రమాదం పిల్లల విషయంలో. మనం తర్వాత శోధన వచ్చిన తర్వాత దాంట్లోంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది, కొట్టుమిట్లాడిపోతాం అన్నమాట. ఒక రాజుగారు చాలా జ్ఞానం కలిగి మెలకువ కలిగి శోధన ఎలా దాటాడో మీకు నేను మనవి చేసుకుంటాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 22-23 వచనాలు కనుక మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే, రెహబాము మయకాకు పుట్టిన అబీయాను, మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేసి చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను. అతడి మంచి మెలకువ కలిగిన వాడై తన కుమారులలో శేషించిన వారిని యోధా బెన్యామీనీల వారి మీద సంబంధులైన ఆయా ప్రదేశాలలో ఆయా ప్రకారంగా అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తునిచ్చి వారికి పెండిండ్లు చేసెను అన్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ రాజుగారి పేరు రెహబాము. ఎవరండి? రాజుగారి పేరు ఏంటి? రెహబాము. ఆయన పిల్లలు ఇంచుమించు రాజులు కదండి, చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల విషయంలో శోధన రాకుండా ఏం చేశాడంటే, మయకాకు పుట్టిన అబీయా అనే కుర్రవాడిని ఒక్కడనే తన తర్వాత రాజుగా అధిపతిగా నిర్ణయించి రాజుగా అధిపతిగా నిర్ణయించాడు. అతన్ని రాజుగా చేసేసాడు. మిగిలిన కొడుకులు ఏండి ఇబ్బంది పడకుండా, కూతుర్లు ఇబ్బంది పడకుండా వారందరికీ విస్తారమైన సొత్తు ఇచ్చాడంట. అక్కడక్కడ అధిపతులుగా మిగిలిన వాళ్ళందరినీ పెట్టాడంట. ఇప్పుడు ఎవరికి గొడవ లేకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో అందరికీ సెట్ చేసేసాడు. అందరికీ పెళ్ళిళ్ళు కూడా చేసేసాడు. అది మెలకువగా ఉండటం అంటే. ఏమండి, ఏంటండి? ఎలాగున్నాడు? మెలకువగా ఉన్నాడట. చెప్పండి ఎలా ఉన్నాడటండి? మెలకువగా ఉన్నాడట. మనకు కూడా దేవుడిచ్చిన పిల్లల విషయంలో మెలకువగా ఉండి ప్రార్థన మనం చేసుకోవాలి. వారికి గొడవలు రాకుండా ఎవరికి ఏమి ఇవ్వాలో చాలా స్పష్టమైన ఒక అవగాహన తల్లికి తండ్రికి ఉండాలి. లేకపోతే తగులు గొడవలు లాక్కోలేక పీక్కోలేక చాలా ఇబ్బందులు పడిపోతారు పిల్లలు కదా. అవును కదా, మనం చూస్తూ ఉంటాం. ఒక తల్లిదండ్రి చనిపోయారు, వాళ్ళకి 4 కొడుకుల్లో కొడుకు అంతకుముందే చనిపోయాడు, 3 కొడుకులు ఇప్పటికే ఉన్నారు. 2 రాయించేసుకున్నారు ఆ స్థలాన్ని. ఇల్లు కూడా ఉంది, సగం రాయించేసుకున్నారు. ఒకడికే లేదు పొమ్మన్నారు. లేదు పొమ్మంటామంటే, అరే అనియా రారా సరే అవసరం ఉందిరా అని తీసుకెళ్ళారు రిజిస్టర్ ఆఫీస్కి. తీసుకెళ్ళి ఇక్కడ సంతకం పెట్టాలంటారా అంటే పెట్టేసాడు. మనోడు అమాయకుడు పెట్టేశాడు. అయిపోయింది, ఇంకా మాట్లాడతాకే లేదు. వాళ్ళిద్దరూ చెరుకు పర్సన్ తీసేసుకున్నారు. తర్వాత చెప్పేది ఏదో వాళ్ళు చెప్తారు, ఏదో వినేది ఏదో వింటారు. తర్వాత ఏదో విషయం తర్వాత జరుగుతుంది. ఈ తగువులు లేకుండా, శోధన లేకుండా వాళ్ళకి వీళ్ళకి గొడవలు, మనస్పర్ధలు కదా అండి. వాడికి ఎక్కువ ఇచ్చారు, వీడికి తక్కువ ఇచ్చారు, న్యాయం చేయలేదు, అన్యాయం చేశారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏమండి, ఒక తల్లిగా ఒక తండ్రిగా మెలకువగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా స్పష్టమైన ప్రార్థనాపూర్వకంగా ఏమండి శోధన లేకుండా చేసుకోమని చెప్తున్నాడు. ఈ రాజుగారు చేసిన పని ఏంటంటే,
ఒక్క కొడుకుని సెలెక్ట్ చేసుకున్నాడు, తన తర్వాత రాజుగా పెట్టాడు. మిగిలిన వాళ్ళందరినీ అక్కడక్కడ అధిపతులుగా నిర్ణయించాడు. విస్తారమైన సొత్తు ప్రతివాడికి సమానంగా ఇచ్చేసాడు. ఏమండి, అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాడు. ఎవరికి కూడా ఎవరికి లేకుండా సెట్ చేసేసాడు. ఇలాగున మనం కూడా ప్రార్థనాపూర్వకంగా మెలకువ కలిగి పిల్లల భవిష్యత్తు విషయంలో, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, పిల్లలకి ఇచ్చే సమాన హక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా, శోధనలోకి వెళ్లకుండా మనం చాలా జాగ్రత్త పడాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమన్నా నా మాటలైనా అర్థమవుతున్నాయి అంటారా అండి? ఈ విషయంలో చాలా మెలకువగా ఉండాల్సిన వారమై ఉన్నామని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రార్థనా జీవితం లేకపోతే, మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం లేకపోతే ఏమండి, ఈ తల్లిదండ్రులు బ్రతికుండగానే అన్నీ చక్కబెట్టుకోవాలి అనే ప్రార్థన మనం చేసుకుంటే అన్నీ చక్కబెడతాడు దేవుడు. ఏ ప్రార్థన లేకుండా ఏదో వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, వస్తున్నాం ఏదో అనుకుంటే వీళ్ళు చనిపోతారు. కొంతమందికి పెళ్ళిళ్ళు చేస్తారు, కొంతమందికి పెళ్ళిళ్ళు చేయలేరు. ఆ ఉన్నది ఎవడికి ఎంత వాళ్ళో చెప్పరు. తర్వాత తెలివి ఉన్నవాడు లాగేసుకుంటాడు, తెంగరోని బయటికి గెంటేస్తారు. అవునా కదా అండి? ఇలాగ భూమి మీద బులను జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఈ రెహబాము వలె చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి శోధనలో పడకుండా బిడ్డల విషయంలో పరలోక రాజ్యమునకు అందరూ చేరాలనేటువంటి ఆశ కలిగి అన్నీ చక్కబెట్టుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తే, మెలకువ ఎందుకు ఉండాలయ్యా అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని సమానంగా పంచిపెట్టి శోధనలో పడకుండా, అన్నయ్యకి తమ్ముడికి లేకపోతే అక్కకి చెల్లెలకి ఆళ్ళకి మధ్యలో గొడవలు లేకుండా, శోధనలో పడకుండా అన్నీ సెట్ చేసుకోవాలని ఒకళ్ళని బట్టి మనం నేర్చుకోవచ్చు. అందులోని కొంచెం ముందుకెళ్తే మత్తయి 25:13లో ఎందుకోసం మెలకువ కలిగి ప్రార్థన చేయాలంటాడు? ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అన్నాడు. అండి, అసలు శోధనలో పడకుండా ఉండటం కోసం మనం ఏం చేయాలి? శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటేనే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు కాసేపట్లో యొక్క భటులు వచ్చి ఆయనను బంధించి తీసుకెళ్ళిపోతారు సిలువ మరణానికి అని ఆ రాత్రి శిష్యులను తీసుకుని వెళ్ళి ఆయన గెత్సెమనే తోటలో మీరు ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే అని వాళ్ళకి చెప్పి ప్రార్థనలో ఉండమని చెప్పి కొంచెం దూరం వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి చూస్తే నిద్రపోతున్నారు. కొంచెం సేపు అయినా మెలకువగా ఉండలేరా అంటూ మళ్ళీ లేపి మళ్ళీ ప్రార్థనలో ఉండండి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ వచ్చి మళ్ళీ నిద్రపోతున్నారు అండి. మూడోసారి కూడా వచ్చి మరలా చూస్తే మనల్ని నిద్రపోతున్నారు. ఇంకా టైం అయిపోయిందిలే, నన్ను తీసుకెళ్ళే వాళ్ళు వచ్చేసారు, ఇంక మీరు శుభ్రంగా నిద్రపోండి అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. లోకాలు వచ్చారు, ఈయన్ని బంధించారు, తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు మొత్తం చెదిరిపోయారు శిష్యులందరూ కూడా. శోధనలో ప్రవేశించకుండా ఉండటం కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. శోధనలో ప్రవేశించేసారు, ఎవరి మట్టుకు వాళ్ళు చెదిరిపోయారు అండి, భయపడిపోయారు. అంతా కూడా ఏదైతే జరగకూడదు అనుకున్నాడో ప్రభు అంతా కూడా జరిగిపోయింది. కాబట్టి ప్రియులరా, శోధనలో ప్రవేశించకుండానట్లుగా మనం మెలకువ కలిగి ఏం చేయాలి? చెప్పండమ్మా. మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన పిల్లల విషయంలో శోధన రాకుండా ఉండాలంటే మనం బతికొండగానే ఆ కూతురు ఈ కూతురుతో మాట్లాడదాం, ఈ కూతురు ఆ కూతురుతో మాట్లాడదాం. ఏంటంటే ఇన్ని చెప్తారు తల్లికి వచ్చి, నువ్వు ఎలా చేసావు, నాకు ఇలాగ ఇచ్చావు, ఆవిడకి అలాగే ఇచ్చావు, ఇన్ని చెప్తారు. ఈ బతికొండగానే ఈ తలకాయ పూటంతా ఆ తల్లికి ఇబ్బంది. అరే ఇలాగైంది ఏంటి అని బాధపడి తర్వాత ఏమి సెట్ చేద్దామన్న సెట్ అవ్వక ఎన్ని మనస్పర్ధలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా మెలకువ కలిగి ప్రార్థనలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. నేను ఒకళ్ళు చెప్పగా విన్నాను, ఇంత పిల్ల ఉంది, ఇంత పిల్ల, ఆ పిల్లకు ఒక ఇల్లు కట్టారంట. ఇంత పిల్లకే అది, ఆ పిల్ల పెద్దయ్యాక ఆ పిల్లకంట ఇల్లు. ఇంకొక ఇల్లు ఉంది, అదేమో కొడుకంట. అప్పుడే ఏమండి ఎంత క్లారిటీ ఉందో చూసారా? పిల్లలిద్దరూ ఎంత ఉంటారు, చిన్న చిన్న పిల్లలే. వీడికేమో అక్కడ ఇల్లు అంట, ఆ పిల్లకేమో ఇంకో చోట ఇల్లు అంట. ఎంత క్లారిటీగా, గొడవలు లేకుండా స్పష్టంగా వాళ్ళకి చిన్నప్పుడే అర్థమైపోయింది, ఒరే ఇది అది, ఇంకా గొడవలు ఉన్న వాళ్ళకి. కాబట్టి ఏది చేసినా చాలా క్లారిటీగా, స్పష్టంగా, న్యాయంగా
అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేటట్లుగా ఒక మెలకువ కలిగిన ప్రార్థనా పరులుగా మనం మన పిల్లలను పెంచాలని, వారి యొక్క రక్షణ విషయంలో, వారు పరలోక రాజ్యం సిద్ధపడే విషయంలో, లోక సంబంధమైన ఏమేమి ఇవ్వాల్సినవి ఉన్నాయో వాటి విషయంలో అన్నిటిలో కూడా చాలా మెలకువ కలిగి ప్రార్థనలో మనం ముందుకు సాగాలని, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈ మెలకువ కలిగిన జీవితం మనకు అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన దొంగవలే వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఆయనను ఎదుర్కొనటానికి శక్తిమంతులం అవ్వాలంటే మెలకువ కలిగిన ప్రార్థన ఉండాలి అన్నాడు. ఏమండి, యేసు ప్రభు బోర మోగుద్దంట. ఆ బోర మోగగానే ఆయన పిల్లలు ఎవరో వాళ్ళు మహిమ దేహాలతో ఆయనతో పాటు మేఘం మీద వెళ్ళిపోతారంట. మిగిలిన వాళ్ళకి ఆ బోర వినపడదు. వీళ్ళు మామూలుగానే ఉంటారు. ఒక మంచం మీదే ఇద్దరు పడుకుంటారు, భార్య భర్త. భార్య వెళ్ళిపోద్దే, భర్త ఉండిపోతాడు. లెగి చూస్తే భార్య ఉండదు. అయితే భర్త వెళ్ళిపోతాడు, భార్య భర్తను ఎత్తుకుంటే భర్త ఉండడు. ఇద్దరు రోకలు ఎలాగలు ఎసురుతూ ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉండిపోతారు. ఏది ఇప్పుడు దగ్గర ఎలాగలు కొట్టింది కదంటే ఏం లేదు, సమాధానం లేదు. బస్సు నడిపేవాడు నడుపుతూ ఉంటాడు, ఆడు వెళ్ళిపోతాడు, బస్సు వెళ్ళిపోయి అక్కడ గుద్దేసుకుంటుంది. విమానం నడిపేవాడు నడుపుతూ ఉంటాడు, ఆడు వెళ్ళిపోతాడు, విమానం ఎక్కడో వెళ్ళి కూలిపోతుంది. ఏమండి, ఇలాగున మెలకువ కలిగి మనం ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉండమని ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. రేపు వస్తాను అని చెప్తే మనం కరెక్ట్గా సిద్ధపడి ఉండొచ్చు కదా, అన్నీ చదువుకుని చాలా జాగ్రత్తగా సిద్ధపడి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్తలేదు. నేను దొంగ వలే వస్తాను అంటున్నాడు. మొదటి జామున వస్తాను, రెండో జామున వస్తాను, మూడో జామున వస్తాను, నాలుగో జామున వస్తాను తెలియదు కనుక మెలకువ కలిగి ప్రార్థనలో ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన రాకడ కోసం మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. శోధనలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మెలకువ కలిగిన ప్రార్థన మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, లోకాసువార్త 21వ అధ్యాయం 36వ వచనం కూడా మనం చూస్తే, మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారమగునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఏమండి, లోకాసువార్త 21వ అధ్యాయం 36వ వచనం, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు వారు ఆయన ఎదుట నిలబడుటకు వీటన్నింటినీ తప్పించుకొని జరగబోయేవి చాలా ఉన్నాయి. ఈ శోధనలన్నింటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబొట్టకు శక్తి గలవార మగుటకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన ఎదుట నిలబడటానికి శక్తిమంతులు అవ్వాలంటే మనకి మార్గంలో ఎదురయ్యే శోధనలు ఎన్నో ఉన్నాయంట. ఈ శోధనలన్నిటినీ తట్టుకొని నిలబడి ఎదుర్కొని ఆయన ఎదుట నిలబడగలిగిన శక్తిమంతులు అవ్వటం కోసం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆత్మీయ జీవితాన్ని అందరం ప్రారంభిస్తూ ఉన్నాం, కానీ చివరిదాకా వెళ్ళలేకపోతున్నారు చాలామంది. ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారు ఇంచుమించు 6 లక్షల కాల్బలమని రాశారు. ఏమండి, అంటే 20 సంవత్సరాల పైబడిన వారి లెక్కది. ఇంకా 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, వీళ్ళందరి లెక్క అయితే 30 లక్షల మంది ఉంటారు. 30 లక్షల మంది ఐగుప్తుల నుంచి బయలుదేరారు. కనాను దేశం వెళ్ళింది ఎంతమంది? ఐగుప్తులో బయలుదేరినప్పుడు 30 లక్షల మంది అండి. కనాను దేశంలో చేరింది ఎంతమంది? అయ్య బాబు, ఇదేంటనే బయలుదేరింది 30 లక్షల మంది ఇంచుమించుగా. కనాను వెళ్ళింది ఇద్దరు. ఎంతమంది అండి? ఎంతమంది వెళ్ళారు? అక్కడ బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల పైబడిన వారి లెక్కలో 6 లక్షల్లో మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి అందరూ చచ్చిపోయారు. ఇద్దరు మాత్రం, యెహోషువ, కాలేబులు, ఇద్దరు కనాను దేశంలో ప్రవేశించారు. ఆ 20 సంవత్సరాల కన్నా కింద ఉన్న వాళ్ళు, ఈ 40 సంవత్సరాల అరణ్యంలో పుట్టినోళ్ళు ఆ దేశం వెళ్ళారు. అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు లెక్కల్లో ఉన్న వారిలో ఇద్దరు మాత్రమే వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ఎవరూ వెళ్ళలేకపోయారని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి కనాను దేశం అనగా పరలోక రాజ్యం, ఐగుప్తు అనగా ఈ లోకం నుంచి బయటపడిన మనం, బాప్తిస్మం తీసుకున్న మనం, అరణ్య యాత్రలో కొనసాగుతున్న మనం, దేవుని రాకటకి సిద్ధపడుతున్నటువంటి మనం ఆ పరలోక రాజ్యం చేరాలంటే మధ్యలో ఎన్నో శోధనలు ఉన్నాయి. మంచినీళ్ళు లేకపోతాం ఒక శోధన. ఏమండి, రకరకాల శత్రువులు శోధన, బోళని ఉన్నాయి. మధ్యలో శోధనలు అన్నీ ఎదిరించి గెలిచి ముందుకు సాగాలని అనుకుంటే ఒకటే ఒక ఆయుధం మనకి ఇచ్చాడు దేవుడు, మెలకువ కలిగి
ప్రార్థన చేసుకోవటం ఒకటే. ఇంకెందులో మనకు ఉన్న ఆయుధం ఏమీ లేదు, కత్తి ఏమీ లేదు, అది ఒకటే కత్తి. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేసుకొని వాడు ఈ శోధనలో ప్రవేశిస్తాడు. ఆ శోధనలో కొట్టుమిట్లాడతాడు, అందులోంచి బయటపడలేక తిప్పలు పడతాడు. తర్వాత ఏమో బయటపడతాడో లేదా అందులోనే ఉండిపోతాడో తెలియదు. ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన అందరం కూడా కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనకి మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే అసలు మెలకువ ఎందుకు ఉండాలి అంటే, 16 ఏం 16 సరిగా రాసుకోలేదు నేను. 16 అని రాసుకున్నాను. వస్త్రము కాపాడుకోవడానికి మెలకువగా ఉండాలండి అని చెప్పబడింది అక్కడ. ప్రకటన తీయండి. ప్రకటన 16. ప్రకటన 16. వస్త్రము కాపాడుకోవడానికి మెలకువగా ఉండాలి అన్నాడు. దొంగ వలె వస్తున్నాను, తాను దిగంబరుడుగా తన దిశముల కనబడకుండా నిమిత్తము చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క జీవిత యాత్రలో మనం వస్త్రాలు లేకుండా ఒకవేళ అక్కడ దిగంబరులంగా అందరూ మనల్ని చూసేటటువంటి ప్రమాదం ఉందని ముందు తెలియజేస్తున్నాడు. మెలకువగుండి అతమానం వస్త్రం ఉందో లేదో చూసుకోరా బాబా అంటున్నాడు. నీ వస్త్రాన్ని నీవు కలిగి ఉన్నావా, పోగొట్టేసుకున్నావు, జాగ్రత్తగా చూసుకో. వస్త్రాన్ని, నీకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. దుష్టుడు దాన్ని దొంగిలించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కాపాడుకో, మెలకువగా ఉండి కాపాడుకో అని చెప్తున్నాడు. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరాడంట. ఎక్లెసన వస్త్రాలతో బయలుదేరాడు, రక్షణ పొందినోడే. బయలుదేరితే దొంగలు, అనగా సైతాను, అపవాది, దారిలో చితక కొట్టారంట. కొట్టి ఏం పట్టిపోయారంటండి? వస్త్రములు పట్టిపోయారంటండి. కొర ప్రాణంతో వదిలేసిపోయారంట. మరలా దేవుడు కనికరించి వచ్చి ఆయన రక్తం ఇచ్చి, ద్రాక్షారసం ఇచ్చి, ఆయన అభిషేకం ఇచ్చి, గాయాలు కట్టి పాస్టర్ గారికి అప్పచెప్పి మచ్చ మలినం డాగు లేకుండా సిద్ధపరచు అని చెప్పి, మళ్ళీ వచ్చినప్పుడు జీతవత్తానని చెప్పేసి పూటకులవానికి అప్పగించి వెళ్ళిపోతే ఆ పాస్టర్ గారు మరలా దేవుడు రాక కోసం అతన్ని సిద్ధపరుస్తున్నాడని రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన ఇచ్చిన వస్త్రము లేకుండా పెండ్లి విందులకు ఒకడు వచ్చాడంట. ఆయన్ని పిలిచి యేసుప్రభు అంటారు, స్నేహితుడా, అందరికీ వస్త్రాలున్నాయి, నీకు ఒక్కడికి వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి ఎలాగ వచ్చితివి అని అడుగుతున్నాడు. ఆడేమో మాట్లాడతలేదు. ఇతడిని తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయని చెప్పి ఆ యొక్క చీకట్లో పడేయమన్నాడు. అంటే నరకంలో పడేయమన్నట్టు. వస్త్రము లేకపోతే ప్రమాదం అండ్ ఏం లేకపోతే ప్రమాదం? వస్త్రం లేకపోతే ప్రమాదం. మనకి రక్షణ ఇచ్చాడు, అదొక వస్త్రం ఇచ్చాడు. రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం కోసం మనకేముండాలి? మెలకువ కలిగిన ప్రార్థన ఉండాలి. ఇవి అన్నీ కూడా శోధన. ఏంటండి? మన రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి శోధిస్తూ ఉంటాడు అపవాది. ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం శోధనను జయించడంలో భాగం. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారం అవ్వాలంటే మెలకువ కలిగిన ప్రార్థన అవసరం. ఈ మార్గంలో ఎన్నో శోధనలు ఎదురవుతాయి. ఎన్నిటిని జయించాలంటే మెలకువ కలిగిన ప్రార్థన మనకు అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో దొంగ వలె వస్తానన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండి సిద్ధపడుతూ ప్రార్థనలు చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ భూమి మీద మనకు దేవుడు ఇచ్చిన పిల్లల మధ్య సమాధానం ఉన్నట్లుగా, శోధనలో వారు ప్రవేశించకున్నట్లుగా
మనకిచ్చిన సంతానం అందరి కోసం మెలకువగలిగి ప్రార్థనలు చేసుకోవాలి. అందరి మధ్యన సమాధానం ఉండాలని, అందరూ ఐకమత్యంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని, వారికి ఇవ్వాల్సింది ఏదో చాలా జాగ్రత్తగా మెలకువగలిగి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని పెంచి వాళ్ళ విషయంలో మెలకువగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లలు అలాగే ఈ యొక్క శోధనలో ప్రవేశించకుండా ఉండటం కోసం మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. అది మొదటి మాట. రెండో మాటలకు మనం వెళ్తే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో ప్రభువును సేవించుచుంటిని అన్నాడు. అపోస్తులైన పౌలు గారికి అనేక శోధనలు వచ్చాయట. ఎవరి వలన వచ్చినాయి ఏంటండి? యూదుల వలన అన్నాడు. ఏమో దొరికిందిరా? అంతే. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో ప్రభువును సేవించుచుంటినో మీరు ఎరుగుదురు అన్నాడు. కాబట్టి ప్రియులారా, అసలు శోధనలో ప్రవేశించకుండా ఉండటం కోసం మెలకువగలిగి ప్రార్థన చేసుకోమన్నాడు. రెండవది, శోధనలు నీవు ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ మన సహోదరుల ద్వారానే శోధనలు కూడా వస్తాయని చెప్తున్నాడు ఖచ్చితంగా. ఎవరి ద్వారా వస్తాయంటండి? ఇప్పుడు ఈ శోధనలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? అపోస్తలుడైన పౌలు గారికి వచ్చినాయి. ఎవరి ద్వారా వచ్చినాయి? యూదుల ద్వారా వచ్చినాయి. అంటే యూదులు యేసుప్రభునే, యేసుప్రభు బిడ్డలే. అపోస్తలుడైన పౌలు గారు యేసుప్రభు బిడ్డే. ఇప్పుడు శోధనలు ఎవరి ద్వారా వస్తాయి? శోధనలు ఎవరి ద్వారా వస్తాయి? యేసుప్రభుని తెలియని వాళ్ళ ద్వారా వచ్చే శోధనలు అవి పక్కన పెట్టండి. మన సహోదరుల ద్వారానే, మన సహోదరుల ద్వారానే, ఏమండి, యేసుప్రభుని ఎరిగిన వారి ద్వారానే మనకేమొస్తాయంట? కుట్రలు. ఏమున్నాయండి? యూదుల కుట్రలు అన్నాడు. దేవుని ఎరిగిన వాళ్ళ మధ్యలోనే ఒకరి మీద ఒకరికి ఏం చేస్తారంట? కుట్రలు ఉంటాయంటండి. కుట్రలు, కుతంత్రాలు, శోధనలు దేవుని ఎరిగిన వాళ్ళ ద్వారాగానే వస్తాయంట. ఎన్ని కుట్రలు దేవుని ఎరిగిన వాళ్ళ ద్వారాగానే వచ్చిన వాటిని వినయభావముతో, పూర్ణమైన వినయభావముతో కన్నీళ్లు విడుచుచు మీ మధ్యలో నేను ప్రభువుని సేవించుచుంటును మీకు తెలియను అన్నాడు. ఆ కుట్రలు వచ్చినాయి మన సహోదరుల ద్వారాగానే. అందుకని మనం వాటిని అనుభవిస్తూ మరలా వాళ్ళ మీద మనం కోపగించుకోకుండా, వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోకుండా కన్నీళ్లతో వినయభావంతో ఆ శోధనలను జయించుకుంటూ ప్రభువును సేవిస్తూ ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాడు. ఏమండి, మన సహోదరుల ద్వారానే మనకి శోధన వచ్చినప్పుడు మనం కోప్పడి, ఆవేశపడి, వాళ్ళను నిందించి, వాళ్ళను అవమానించి, మనము దేవుని సేవించటం మానేసి మనం విరోధులమైపోకుండా ఈ శోధనలు రావడం సహజం అని చెప్తున్నాడు. ఆ శోధనలో సహించుకుంటా ప్రభువుని వినయభావంతో సేవించటం నేర్చుకోవాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు అదే అపోస్తలుడైన పౌలు గారు యూదులను ఏం చేసేవాడండి? వెళ్ళి చితక్కొట్టేవాడంట. ఏమంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ బంధించి, హింసించి, దూషించి చెరసాల్లో వేసి స్టెఫన్ అయితే చంపడానికి కూడా అనుమతించి అతని వస్త్రాల దగ్గర కాపలా ఉన్నాడు. అలాంటి వ్యక్తి పౌలు గారు. ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. అలాంటి నన్ను దేవుడు కనికరించి నన్ను రక్షణలోకి నడిపించాడని చెప్పినటువంటి ఆయనే ఇప్పుడు ఒకప్పుడు ఈయనే దూషించేవాడు, ఒకప్పుడు ఈయనే హింసించేవాడు, ఒకప్పుడు ఈయనే హాని చేసేవాడు. ఇప్పుడు ఈయనకి హాని చేస్తుంటే ఏం చేస్తున్నాడంట? వినయ భావముతో సహించుకుంటా దేవునిని ఏమండి సేవిస్తూ ముందుకెళ్ళిపోతున్నాడంట. ఈ శోధనలు సహజం. మనము వినయభావంతో ఆయనను సేవించుకుంటూ ముందుకెళ్ళాలి, శోధనలు జయించుకుంటూ ముందుకెళ్ళాలి. పూర్వం మనిషిని కాదు నేనని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనలో కూడా మన సహోదరుల ద్వారా, సహోదరుల ద్వారా మనకు కూడా ఏమి రావచ్చు? శోధనలు రావచ్చును. ఆ వాటి మీద మనం దృష్టి పెట్టి మనం విరోధులమైపోకుండా వాటిని కన్నీళ్లతో, వినయభావంతో భరిస్తూ ఆ ప్రభువును సేవించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మూడవ మాట, లోకాసువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ప్రతిరోజు ఉదయం లేవగానే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఒకటి ఉంది. ఏమిటది? ప్రభువా, ఈ కీడు నుంచి మమ్మల్ని తప్పించము, శోధనలోకి మమ్మల్ని తేకమని ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నాడు.
మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము అనే ప్రార్థన ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు చేసుకోవాలి. మేము క్షమిస్తూ ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక అమ్మా ఏట్రా అని పలుకుడని వారితో చెప్పెను అంటున్నాడు. కాబట్టి అసలు శోధనలో ప్రవేశించకుండా మమ్మలను కాపాడు ప్రభువా అని మనం ప్రతిరోజు దేవునిని ప్రార్థన చేసుకోవాలి అంటూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి, మొదటిది శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలుగుండి ప్రార్థన చేయమంటున్నాడు. రెండవది సహోదరుల ద్వారానే శోధనలు రావచ్చును, కానీ మీరు వాటిని భరిస్తూ సహిస్తూ పూర్ణమైన వినయభావంతో దేవునిని సేవిస్తూ ముందుకెళ్ళాలని చెప్తున్నాడు. మూడవది ఈ శోధనలో ప్రవేశించకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, మర్చిపోకుండా అని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నాలుగవది లోకాసువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యాన్ని వినగానే చాలా వెంటనే అంగీకరిస్తారంట. అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవితాన్ని నడిపిస్తూ ఉంటారంట. చాలా చక్కగా వారు వేరు తన్ని మొక్క ఎదిగి ఫలిస్తుందంట. చాలా భయభక్తులు కలిగి వారు జీవిస్తూ ఉంటారంట. మంచిగా సాగిపోతూ ఉంటుంది భక్తి జీవితం. చాలా చక్కగా ఆరాధనకు వస్తూ ఉంటారు. ఏమండి, అన్నీ సజావుగా జరుగుతూ ఉన్నంతసేపు వారి భక్తి నూరం. ఎప్పుడైతే శోధన వచ్చిందో, ఎప్పుడైతే ఏమొచ్చిందండి శోధన వచ్చిందో వెంటనే వారు తొలగిపోతారంట భక్తుల నుంచి. ఏం చేస్తారంటండి, మందిరానికి వస్తారు, మాకు ఇలాంటి కష్టం అయ్యా అని చెప్తారు పాస్టర్ గారికి. పాస్టర్ గారు సంఘస్థులకు చెప్తారు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ బిడ్డకి కష్టం తొలగించిన ఆయన అని ప్రార్థన చేసి యేసునామములో బంధిస్తారు. ఆ కష్టం నుంచి తొలగిపోతారు. వాక్యం శ్రద్ధగా వింటారు, వాక్యాన్ని అంగీకరిస్తారు, చక్కగా ఫలిస్తుంటారు, ప్రతి ఆదివారం మానకుండా వస్తూ ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. కానీ సజావుగా సక్రమంగా అంతా జరుగుతున్నంతసేపు వాళ్ళు అంత భక్తిపరులు ఎవరు ఉండరు. ఏదైనా శోధన వచ్చిందనుకోండి మొత్తం తొలగిపోతారంట, భక్తులకు తొలగిపోతారంట. కాబట్టి శోధన ఎంత ప్రమాదమో మీరు గమనించమని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఒక వ్యక్తిని రక్షించడం చాలా కష్టం. దేవుడే రక్షిస్తాడు, మన వల్ల ఏమవుతుంది? రక్షించబడిన ఒక వ్యక్తి శోధన రాగానే తొలగిపోతాడంట. ఆ శోధన అంత ప్రమాదంగా ఉంది. కాబట్టి ఈ శోధన రాగానే తొలగిపోకుండా ఉండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. శోధన రాగానే అంతా సజావుగా జరుగుతున్నప్పుడు భక్తి చేయడం కాదు. శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ప్రాణం మీదకి కత్తి వచ్చినా మనం తొలగిపోకుండా ప్రభువును సేవించే వాళ్ళంగా, ఆయన్ని పట్టుకునే వాళ్ళంగా, ఆయన రాకడ కోసం సిద్ధపడే వాళ్ళంగా, మనం అంత భక్తి కలిగిన వాళ్ళంగా మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, విత్తనాల గురించి చెప్పాడు దేవుడు. ఆయన విత్తనాలు విత్తుతూ ఉన్నాడంట. ఒక రైతు పొలంలో కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. అంటే వాళ్ళు వాక్యాన్ని వింటారు, వాక్యం వెంటనే బయటికి వెళ్ళగానే ఏం చెప్పారమ్మంటే భలే చెప్పారమ్మ వాక్యం అంటారు, కానీ ఏం చెప్పారో వాళ్ళకి గుర్తుండదు. ఈ బ్యాచ్ త్రోవ పక్కన పడ్డ బ్యాచ్ అంటే చర్చికి వస్తారు, వాక్యం వింటారు, చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు అంటారు. ఏం చెప్పారంటే ఒక మొక్క గుర్తుండదు. ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు వస్తాయంటే ఎత్తిపోతాయంట. ఇలా వింటారా అలా వెళ్ళిపోతాయి, ఇలా వింటారు ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ చెవుల నుంచి. అయిపోయింది 4 పని. రెండవది విత్తనాలు రాతి నీళ్ళలో పడ్డాయట. ఇందులో పడ్డాయటండి, రాతి నీళ్ళలో పడ్డాయంట. రాతి నీళ్ళలో పడితే ఇలా భూమి ఉంది, భూమిలో పడ్డాయి. ఆ భూమి కింద రాయి ఉంది. ఏముందండి, భూమి కింద కొంచెం లోపల రాయి ఉంది. ఈ మొక్క మట్టిలో పడింది విత్తనం, అది చక్కగా మొక్క వచ్చింది, పైకి ఇంత లెక్క మొక్క వచ్చింది. ఈ మొక్క వచ్చిన తర్వాత మొక్క ఎదుగుతూ ఉంటే వేర్లు మరి కిందకి వెళ్ళాలి కదా. కొంచెం కిందకి వెళ్ళేసరికి అక్కడ ఏం తగిలింది, రాయి తగిలింది, కిందకి వెళ్తలేదు. ఇప్పుడు శోధన వచ్చింది ఆ మొక్కకి. ఏమొచ్చిందండి, శోధన వచ్చింది ఆ మొక్కకి. ఆ శోధన రాగానే అది ఆ శోధనలో నిలబడలేకపోతుంది. ఏం చేస్తుందండి, శోధనలో నిలబడలేకపోతుంది, తొలగిపోయింది, అంతే, భక్తిలోంచి తొలగిపోయింది. ఇంకా ముళ్ళ కంపల్లో ఉన్న చోట పడ్డాయని చెప్పాడు. ఐహిక విచారాలు అణిచేస్తున్నాయని చెప్పాడు.
మంచి నెలలో పడ్డ విత్తనం ఉంది, అది భూమి లోపలికి దాని వేరు ఎంత లోపలికి వెళ్ళాలి అంత లోపలికి వెళ్ళింది, చెట్టు పెరిగింది. ఎక్కలేసిన తుఫాను వచ్చినా పెద్ద గాలి ఇసిరి కొట్టినా దానికి ఏమీ లెక్కలేదు, ఎందుకంటే వేరు లోపలికి వెళ్ళింది. దాన్ని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఎన్ని శోధనలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి విసరి కొట్టినా ఆ మొక్క ఇలాగ వంగిపోతుంది నేల మీద దాకా. ఆ గాలి తగ్గిపోగానే మళ్ళీ ఇలాగొచ్చేస్తుంది. దాని వేర్లు ఎక్కడ ఉన్నాయండి? కొంచెం కొంచెం లోతులో కాదు, బాగా లోతుకి వెళ్ళిపోయినాయి. మనం కూడా మన భక్తి, మన వేర్లు అంతగా లోపలికి వెళ్ళిపోతే ఏ శోధన వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. ఏ శోధన వచ్చినా మనల్ని ఏం చేయలేవు. శోధనను జయించుకుంటా ఆయనను సేవిస్తూ ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడే కృప మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క రాతి నేలలో పడిన భక్తులుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అండి, రాతి నేలలో పడిన భక్తులుగా చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తుంటారు, మంచిగా వస్తుంటారు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నంతసేపు సూపర్గా కనపడతారు. వాళ్ళు ఏదైనా చిన్న కష్టం వస్తే మానేస్తారు. అలాంటి భక్తులుగా మనం ఉండకూడదు. ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరదామని టికెట్ తీసుకున్నామండి అండి, ట్రైన్ ఎక్కామండి. ఇప్పుడు హైదరాబాదు టికెట్ తీసుకున్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. మధ్యలో మనకి టీ ఇచ్చి ఒకటి రాలేదని, బిస్కెట్ ఇచ్చి ఒకటి రాలేదని, లేకపోతే మార్గంలో ఏదో కావాల్సింది దొరకలేదని దిగిపోతామా? ఏమండి, దిగిపోతారా? అలా దిగిపోతే ఆడంత బుద్ధిహీనుడు ఎవడో ఉండడం. మనం వెళ్ళాల్సింది ఎక్కడికే? హైదరాబాదు. టీ వస్తే స్తోత్రం, రాకపోతే అయినా స్తోత్రం. మన గమ్యం హైదరాబాద్ వెళ్తాం. అది ఆ సిద్ధపాటుతో మనం ముందుకు వెళ్ళాలి. టైంకి, ఏ టైంకి ఆ టైంకి టీ వచ్చే టైంకి టీ, టిఫిన్ వచ్చే టైంకి టిఫిను అన్నీ సక్రమంగా వస్తే మంచిది. రాపోయినా కూడా గమ్యం ఇంపార్టెంట్. రాపోయినా పర్లేదు, కానీ గమ్యం మాత్రం చేరాలి. ఈ టీ కోసం దిగిపోయి బండి వెళ్ళిపోతే ఇక ఆడంత అమాయకుడు ఉంటాడా? ఆడంత అమాయకుడు ఉండడు. కాబట్టి మన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఏదైనా శోధనలు రావచ్చును. ఆ శోధనలో తట్టుకుని శోధనలో తొలగిపోకుండా మనం సిద్ధపడాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 కూడా మనం చూసినట్లయితే అక్కడ రాతి నేల గురించినటువంటి ఒక మాట చెప్తున్నాడు. చూడండి త్వరగా 13, 20, 21. రాతి నేలను వెత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలబడతాడు, సూపర్గా భక్తి చేస్తాడు, కానీ వాక్య నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడిపోతాడు, తొలగిపోతాడు, మొత్తానికి మానేస్తాడు అనమాట. ఇక భక్తి చేయడు ఇంకా. కాబట్టి మనం ఏ బ్యాచ్లో ఉన్నాం? కొంచెం శోధన, కొంచెం హింస రాగానే తొలగిపోయేవారిగా, అభ్యంతర పడేవారిగా, చర్చ మానేసేవారిగా ఉంటున్నామా? శోధన వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భక్తిని కొనసాగిస్తూ పరలోక రాజ్యం మనం చేరాలనే గమ్యంతో భక్తి చేస్తున్నామా? ఈ మధ్యలో ఏమండి, ప్రయాణం మధ్యలో ఏమండి, ఇవన్నీ మనకి దేవుడు ఇష్టమైతే ఇస్తాం, లేదా లేదు. ఒకసారి మేము మా అత్తూరు వెళ్తే ఒకసారి వెళ్ళినప్పుడు ఇంత సపోటా పళ్ళు వచ్చినాయి ట్రైన్లోకి. అవి కొనుక్కుంటే ఎంత బాగున్నాయో, చాలా టేస్ట్గా ఉన్నాయి. సవగ్గా ఇచ్చేశారు, తక్కువ డబ్బులకే అన్ని ఇచ్చేశారు. మళ్ళీ వెళ్ళినప్పుడు మరి సపోటాలు రాలేదు కాబట్టి దిగిపోవాలి మధ్యలో మేము అండి, సెపరేటే. మళ్ళీ వెళ్ళినప్పుడు చూశాను నేను, అదే వస్తలేదు అలా. ఒక్కసారి వచ్చారు, మళ్ళీ 2-3 సార్లు వెళ్ళగానే మళ్ళీ దొరకలేదు. ఆ ఊరు వచ్చాక దిగిపోయి సపోటాలు ఎక్కడ ఉన్నాయని మళ్ళీ అసలు ఊరు వెళ్తాం అనేసి అక్కడ ఆగిపోవాలా ఏంటి? ఎలాగా చెప్పండి? వస్తే స్తోత్రం, రాకపోతే స్తోత్రం. మనకు వెళ్ళాల్సింది గమ్యం, వెళ్ళాల. అంతేగాని ఈ మార్గంలో ఈ శోధనలు ఎన్ని ఉంటాయి, బలను ఉంటాయి. ఇవన్నిటిని బట్టి మనము తొలగిపోకుండా, అభ్యంతర పడకుండా మన గురి, మన గమ్యం పరలోక రాజ్యం చేరటం, ఈ శోధనలన్నింటినీ మనం జయించుకుంటూ ముందుకెళ్ళాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 5వ మాట ఏమిటనగా 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది దేవుడు మీకు పంపించడు. ఒకవేళ ఏదైనా శోధన వచ్చినా ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ముందుగా ఏర్పాటు చేసి అందులోంచి తప్పించుకునే
కృపను నీకు ఇస్తాడు. నువ్వంత బెంబేలు పడిపోయి ఇప్పుడు ఈ శోధనలో పడిపోయి ఎలాగా అని కొట్టుమిట్లాడిపోవలసినంత ఏమీ ఉండదురా బాబు. శోధన వస్తుంది, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు పక్కన ఏర్పాటు చేస్తాడు. నువ్వంత బెంబేలు ఎత్తిపోయి కంగారు పడిపోకో అని ధైర్యం చెప్తున్నాడు. చదవమ్మా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కూడా కలగజేస్తాడు. అయ్యో గాఢాంధకరపులోకి వచ్చేసినప్పుడు ఎలాగ నా జీవితం క్లోజ్ అయిపోయింది అనుకోకుండా నిరీక్షణ కలిగి ఉండు. మార్గం ఉంది, తప్పిస్తాడు. మరలా నూనెతో తలంటుతాడు, శత్రువులు ఎదురు భోజనం పెడతాడు. బోళ్ళంత కూటమి ఎదురుంది. నువ్వు కాస్తంత శోధన రాగానే ఇంకా నా జీవితం అయిపోయిందని బెంబేలు ఎత్తిపోకనానా అని ధైర్యం చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇంకా కొంచెం ధైర్యం చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మీకులాగా నేను కూడా శరీర ఆకారంలో భూమి మీదకి వచ్చాను. మీకు ఎలాగైతే ముళ్ళు గుచ్చుకుంటుందో నాకు కూడా ముళ్ళు గుచ్చారు. మీకు ఎలాగైతే ముళ్ళు గుచ్చుకుంటే బాధ మీకు తెలుస్తుందో అలాగే నాకు కూడా ముళ్ళు గుచ్చుకుంటే నాకు కూడా బాధ తెలిసింది. మీకు ఎలాగైతే కొరడాతో కొడితే ఎలా బాధ కలుగుతుందో అలాగే నా శరీరం అంతా కొరడాలతో కొట్టారు. మాంసం అలాగా చీల్చబడింది, శరీరం దున్నబడింది. ఆ బాధ నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో అలాంటి నిందలు నాకు కూడా చాలా నిందలు వచ్చాయి. నాకు కూడా ఆ నిందల బాధ తెలుసు. నాకు కూడా అవమానాల బాధ తెలుసు. నాకు కూడా పేదరికం బాధ తెలుసు. ఏమండి, యేసేపు మరియలంటే బాగా కడు పేదవారి ఇంట్లో పుట్టాడు. ఏమండి, డబ్బులు లేని పరిస్థితి ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఏమండి, ఎంత అవమానించేవారు ఆయనకు తెలుసు. ఇలా భూమి మీద అందరి ఇల్లు ఉంటే ఆ వడ్రింగ్ పని చేసుకుంటుంటే ఈ చుట్టుపక్కల అన్నారంట, అత్తమాన ఏడరా, అత్తమాన సౌండ్ చేస్తున్నాం కుదరదు అని అందరూ గొడవ పెడితే ఆ కింద ఒక 2-3 అంతస్తులు కిందకి వెళ్తే అక్కడ అలాగ వాళ్ళ ఇల్లు అలాగ ఉంటుందంట. మనం వెళ్తే యెరూషలేం వెళ్తే అక్కడ చూడొచ్చు. బెత్లెహేం వెళ్తే కిందకి 2-3 అంతస్తులు కిందకి వెళ్ళి అక్కడ కొట్టుకుని అక్కడ చేసుకున్నారంట ఆ పని. ఎవరికి వినపడకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా. అంత పేదరికంలో అలాంటి ఇంట్లో పుట్టి 30 సంవత్సరాల తల్లికి తండ్రికి లోబడి, నాన్న ఆ చెక్కట్రా, నాన్న ఆ ఉల్లెట్రా, నాన్న ఆ చిత్రి పెట్టేది బెటరా అంటే నాన్నగారు చెప్పిందల్లా చేసి 30 సంవత్సరాల తల్లికి తండ్రికి లోబడి 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి చిత్తం నెరవేర్చి మరణించి పునరుద్ధానుడై ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఆయనకి మన బాధలన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన శోధింపబడ్డాడు మనకులాగా ఆయన ఏం చేశాడండి? శోధింపబడ్డాడు. కానీ ఆయనలో పాపము లేకుండా బతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు కూడా శోధనలు వస్తాయి, కానీ పాపము లేకుండా ఎలా బతకాలో చేసి చూపించాడు. శోధనను ఎలా జయించాలో చేసి చూపించాడు. కాబట్టి మనము శోధనలో నిలబడి జయించి ఆ పరలోక రాజ్యంలోకి ఆయన ఎలాగైతే వెళ్ళిపోయాడో జయశాలిగా, అలాగే మనం కూడా వెళ్ళాల్సినటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడుగా ఆయన ఉన్నాడు అంటూ, గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలిగిన వాడై ఆయన ఉన్నాడు అన్నాడు. ఏమండి, సాక్షాత్తు యేసు ప్రభుల వారిని సాతాను వచ్చి మూడు విధాలుగా శోధించలేదా? 40 రోజులు ఆయన ఉపవాసం ఉంటే ఈ సాతానుగాడు వచ్చి అంటాడు, నీకు బాగా ఆకలిగా ఉంది కదా ప్రభు, ఈ రాళ్ళను రొట్టెలుగా నీవు అలాగా అవమని ఆజ్ఞాపిస్తే అయిపోతాయి, చక్కగా ఆకలి తీర్చుకోవడానికి రొట్టెలు తిను అని చెప్పేసి ఏమండి ఆ సాతాను శోధిస్తే యేసుప్రభు అన్న మాట ఒకే ఒక మాట, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని మాట వలన జీవిస్తాడు. మాట్లాడబోకని ఆ వాక్యం ద్వారా సాతాను శోధనను జయించాడు యేసుప్రభు. కాబట్టి మనం కూడా సాతాను శోధనను జయించాలంటే ఏం చేయాలి? మన సహోదరుల ద్వారా శోధన వస్తే సహించమని చెప్పాడు. మీకు అర్థమవుతుందంటారా? సహోదరుల ద్వారా శోధన వస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి నిందలేయకుండా, వాళ్ళని నిందించినా, వాళ్ళు అవమానించినా, వాళ్ళ ద్వారా ఏ శోధన వచ్చినా సహించుకో, భరించుకో, ఆయనను సేవిస్తూ ముందుకెళ్ళిపోమని చెప్పాడు. అదొకటి నేర్చుకోమని చెప్పాడు. సైతాను ద్వారా శోధన వస్తే ఎదిరించమని చెప్పాడు. ఇందులో తేడా గమనించండి. సైతాను ద్వారా శోధన వస్తే ఏం చేయాలి? ఎదిరించాలి, జయించాలి. సైతాను ఆహారం గురించి శోధించాడు, రొట్టెలు తినే అని. యేసుప్రభు ఏం చెప్పాడు? వాక్యం ద్వారా
మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడి ఉందో తెలుసా నీకు అన్నాడు. నోరు మూసేశాడు సాతాను. మళ్ళీ ఎక్కడికో పర్వతం మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకే దేవదూతలు నిన్ను పట్టుకుంటారని రాయబడి ఉందన్నాడు. అక్కడక్కడ వాక్యం ద్వారాగానే సమాధానం చెప్పి నోరు మూయించాడు. ఇంకొక చోటకు తీసుకెళ్ళి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల ఐశ్వర్యం మహిమ చూపించి నాకు ఒక్క నమస్కారం పెట్టిది అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. నీ దేవుని శోధింపవలదని రాయబడి ఉందని చెప్పి వాక్యం ద్వారాగానే నోరు మూపించి సాతాను నా వెనకకు పొమ్మని ఆజ్ఞాపించాడు. జయించి సాతానును ఓడించాడు యేసుప్రభువారు. కాబట్టి ప్రియులరా, మనం కూడా సాతాను శోధనను జయించాలి అంటే అండి ఈ వాక్యం హృదయంలో ఉంటేనే జయించగలదు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వాక్యం హృదయంలో లేకపోతే జయించలేం అండి. మనం బస్సు మీద నుంచి వచ్చేస్తున్నాం అనుకోండి, బస్సు మీద నుంచి వచ్చేస్తా అలా చూస్తే వాల్ పోస్టర్ కనపడింది. ఏం కనపడింది? వాల్ పోస్టర్ కనపడింది. బస్సు వెళ్ళిపోతున్నప్పుడే వెళ్ళిపోతాను అలా చూసాం, వాల్ పోస్టర్ కనపడింది. ఆ ఇంటికి వచ్చేసినా వాల్ పోస్టర్ కనపడుతుంటుంది అండి. మనం అన్నం అనుకుంటున్నా వాల్ పోస్టర్ కనపడుతుంటుంది మనకి. ఎక్కడో దారిలో కనపడింది, సాయంత్రం దాకా అదే కనపడుతుంటుంది కళ్ళకి. ఒక్కసారి అలాగ వెళ్ళిపోతా చూస్తేనే అంత శోధన మనకు వచ్చేస్తే ఆ వాల్ పోస్టర్లో ఉన్న హీరోయినే కనపడుతుంటుంది. అక్కడ చూసిన ఆ సన్నివేశమే కనపడుతూ ఉంటుంది. ఏమైనా సినిమాకి వెళ్ళిపోవాలని మనకి శోధన వచ్చేస్తుంటుంది. వస్తుందా రాదా ఏమండి? లేకపోతే ఆ వేసుకున్న ఆ చీర ఫలానా ఏదో పేర్లు ఉంటాయి కదా, అది ఆ షాప్కి వెళ్ళి కొనేసుకోవాలని శోధన వచ్చేస్తుంటుంది. ఇప్పుడు వెళ్ళిపోయి కొనేసుకున్న దాకా నీకు శోధన అది అయిపోవాలా, అలా శోధించేస్తూ ఉంటాడు అనమాట సైతాను. ఒక్కసారి అలా చూస్తేనే అంత శోధన వచ్చేస్తే మరి ఆ శోధనను జయించాలంటే అండి బైబిల్ రోజుకి 10 అధ్యాయాలు చదవని వాడు భక్తిహీనుడు అన్నాడు ఒక దైవజనుడు. బైబిల్ రోజుకి ఎన్ని అధ్యాయాలు అంటే 10 అధ్యాయాలు చదవని వాడు భక్తిహీనుడు అన్నాడు. భక్తిహీనుడు అర్థం తెలుసా? రక్తహీనత అంటే అర్థం తెలుసుకొని, రక్తం ఉన్నట్ట రక్తం లేనట్ట? అమ్మా లేనట్టు కాదు, తక్కువ ఉందని అర్థం. అసలు లేకపోతే ఎలా పోతాం? రక్తహీనత అంటే ఏంటి? అర్థం ఏంటండి? రక్తహీనత అంటే తక్కువగా ఉంది, ఉండాల్సినంత లేదని అర్థం. రక్తం ఉంది అంటే భక్తి ఉంది, కానీ ఎంత ఉండాలో అంత లేదు. హీనత కొంచెం తగ్గింది, భక్తి ఉంది. భక్తిహీనులు అన్నాడు. వాళ్ళ గురించి ఎన్ని వచనాలు రాసి పెట్టాడు. ఉండాల్సినంత లేకపోయినా చాలా ప్రమాదం. ఆ ఉండాల్సినంత ఉండాలి అంటే, ఈ శోధనలు జయించాలంటే రోజుకి 10 అధ్యాయాలు బైబిల్ ముందేసుకుని చదివితే, ఈ 10 అధ్యాయాలు చదివితే గంట పడుతుంది. ఎంతండి? గంట పడుతుంది. రోజుకు 1 గంట వాక్యం, 1 గంట ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఈ గంట ప్రార్థన, ఈ గంట వాక్యం ఆ రోజంతా మనల్ని శోధన నుంచి కాపాడుతుంది. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఎప్పుడూ అలాగే దారాంటి వస్తా ఉన్న ఒక వాల్ పోస్ట్ రోజంతా శోధించేస్తే, గంట సేపు బైబిల్ ముందేసుకుని కూర్చుంటే ఆ బైబిల్లో ఉన్న వచనాలు హృదయంలోకి గంట చదివిన 10 అధ్యాయాల్లో 1-2 అయినా హృదయంలో ఉంటాయా ఉండవా చెప్పండి. ఈ 10 అధ్యాయాల్లో 2-3 వచనాలను ఉంటుందా ఉండదా? ఉంటాయి. వీడి శోధన ఏదన్నా పెడితే ఈ వచనాలు సమాధానం చెప్తుంటాయి. మాట్లాడబాక, నర్మేసి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి శోధనను జయించాలంటే, లోకంలో శోధించడానికి అడిగి బలుని అవకాశాలు ఉన్నాయి, వాల్ పోస్టర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, రంగుల ప్రపంచం ఉంది. ఏదో దాన్ని బట్టి శోధిస్తూ ఉంటాడు. మనం చూసినట్లని బట్టి ఈ వాక్యాన్ని గంటసేపు చూసి ప్రార్థనలో గంటసేపు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శోధనలను జయించగలుగుతారు. అందుకనే యోహాను పత్రికలు అంటాడు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎందుకు జయించారంటే, మీ హృదయంలో దేవుని వాక్యము ఉన్నది కాబట్టి మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించేశారు అన్నాడు. కాబట్టి మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలంటే గంట సేపైన వాక్యాన్ని చదవాలి. ఒక వచనం చదివేసి డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళందరూ భక్తిహీనులు. అమ్మా ఎలా చూడండి, ఒక అధ్యాయం చదివేసి డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళందరూ భక్తిహీనులు. 10 అధ్యాయాలు చదివితేనే భక్తి పరులు, లేకపోతే నీకు శక్తి సరిపోదు అని అర్థం. శోధనలో పడిపోతావు అని అర్థం. ఎవడు ఎంత శోధించినా నువ్వు నిలబడాలంటే నీ హృదయంలో ఏముండాలా? ఆ వాక్యం ఉండాలి. 10 అధ్యాయాలు చదవాలి. ఇంకా ఎక్కువ చదివేసే వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద బోళ్ళంత మంది. 10 అధ్యాయాలు రోజు చదివితే సంవత్సరంలో 3 సార్లు బైబిల్ అయిపోద్ది. 28 రోజులకే బైబిల్ అయిపోయిందంట ఒక ఆయనకి.
28 రోజులకే. ఒక ఆయనకి 40 రోజులకి అయిపోయిందంట బైబిల్. ఇక అలాంటి వాళ్ళని మనం చూస్తే వాళ్ళకి వందనాలు చెప్పాలి అండి. అలాంటి భక్తులు ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం శోధనను జయించాలి అనేది మన యొక్క అంశం. కాబట్టి మనం శోధనను జయించాలంటే యేసు ప్రభువుకు 3 రకాల శోధన వచ్చినా సైతాను శోధనను జయించాడు, ఓడించాడు అని మనం తెలుసుకుని మనం కూడా ఎక్కువ వాక్యాన్ని ఖచ్చితంగా 10 అధ్యాయాలు చదివితేనే కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. అప్పుడు మీకు బలవంతులు అవుతారు. మీరు సైతాను శోధనను ఆడు ఎన్ని రకాలుగా శోధించినా మీరు వాడిని గెలవగలుగుతారని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధనలో పడిపోతాడంట. యాకోబు 1:14. దురాశ చేత ఏడవబడతాడంట, మరలు కొల్పబడతాడంట, శోధింపబడతాడంట. అది విషయం. ముందే శోధనలో పడిపోయాడు. ముందు ఏమొస్తుందంటే అంటే దురాశ అనండి, దురాశ వస్తుందంట. ఆ దురాశ చేత వాడు ఏడవబడతాడంట, తర్వాత మరలు కొల్పబడతాడంట, అప్పుడు శోధనలో పడతాడంట. కాబట్టి దురాశ లేకుండా మనం జాగ్రత్త పడాలని దేవుని పేరిట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడు దాకా కొన్ని జాగ్రత్తలు విన్నాం అమ్మా. ఇప్పుడు దేవుడే మనల్ని ఒకవేళ పరిశోధిస్తే, అమ్మా నా వైపు చూడండి, దేవుడే మనల్ని ఒకవేళ పరిశోధిస్తే ఆ శోధన సహించువాడు ధన్యుడు, వాడు జీవ కిరీటం పొందుతాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యోబుని పరిశోధించాడు. శోధించాడా లేదా? పిల్లలందరూ చచ్చిపోయారు, మొత్తం ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది. కానీ అతడు దేవుని ఒక్క మాట కూడా అనలా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. మరలా 2 పొందుకున్నాడు, మరలా 10 మంది పిల్లల్ని పొందుకున్నాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. శోధనను సహించుకోవడం నేర్చుకుందాం, అప్పుడు జీవ కిరీటాన్ని పొందుతాం. ఏమండి, శోధనను సహించుకోవటం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, గలతీ 6:1 అన్నాడు, మనలో ఒకడు ఎవడైనా తప్పిపోతే వాడిని మనము సాత్వికముతో వాడిని మరలా మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా తప్పిపోతామేమో అనే భయంతో మనం అలాగే చేయాలి అంటాడు. 6:1 మీలో ప్రతివాడు తాను కూడా శోధింపబడుదునేమో అని చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకురావాలి అన్నాడు. ఎవడైనా ఒకటి శోధనలో పడిపోతే ఆడు శోధనలో పడిపోడని ఆడి గురించి నవ్వుకోకుండా, ఎకిలి చేయకుండా, ఒకవేళ నేను కూడా శోధింపబడుదునేమో అని భయముతో మీ భక్తిని కాపాడుకుంటూ ఆడిని కూడా మంచి దారిలోకి మళ్ళీ తీసుకొత్తకు ప్రయత్నం చేయాలి అన్నాడు. గలతీ 4:14లో, నా శరీరంలో మీకు శోధనగా ఉండినది నా కళ్ళ జబ్బు అయినప్పటికీ నన్ను ఒక దేవదూతను చేర్చుకున్నట్టుగా మీరు చేర్చుకున్నారు అంటూ అపోస్తలుడైన పౌలు గారు చాలా ఆ యొక్క సంతోషంతో ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి, అలాగే హెబ్రీ పత్రిక 4:15లో, యేసు ప్రభుల వారు శోధింపబడినను ఆయనలో పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు అన్నాడు. అలాగే మనం కూడా శోధనలో వెళ్ళాల్సి వచ్చినా మనలో ఏముండకూడదు, పాపము లేనివారుగా మనం బయటపడాలి. అలాగున మనం భక్తి చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహామును కూడా దేవుడు శోధించాడంట. ఏమని? నీవు ప్రేమించే ఒక్కగానక నీ కొడుకుని తీసుకొచ్చి బలి అర్పణగా ఇచ్చే అని శోధన పెట్టాడంట. పెడితే అబ్రహాము ఆ శోధనలో జయించాడు, గెలిచాడు. తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేసి కత్తెత్తేసాడు. అప్పుడు దేవుడే మరలా, అబ్రహాము ఆగు అని, నీవు శోధనను జయించావు, నీవు విశ్వాసమును బట్టి బలి అర్పణగా ఇచ్చేసినట్టే, నువ్వు కట్లిప్పేసి పిల్లని తీసేయి, నీ పిల్లని నువ్వు బలి ఇచ్చేసినట్టే నేను అర్థం చేసుకున్నాను. అక్కడ పొట్టేళ్ళని ఏర్పాటు చేశాను, తీసుకొచ్చి ఆ పొట్టేళ్ళని బలి అర్పణగా ఇమ్మని చెప్పాడు. చూడండి అక్కడ ఎంత బాగా చెప్పాడు. హెబ్రీ 11:17లో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి బలిగా అర్పించెను అన్నాడు. అమ్మా, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చాలు. ఏమండి, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా? అర్పించలేదా? దేవుడు అర్పించనివ్వలా. కట్లు ఇప్పేమన్నాడు, తీసేయమన్నాడు బలిపీఠం నుంచి. ఇస్సాకుకు బదులుగా
అక్కడ పొట్టేళ్ళని ఏర్పాటు చేసాను, తీసుకొచ్చి పొట్టేళ్ళని అర్పణగా ఇవ్వమని పొట్టేళ్ళని అర్పణగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం రాశాడు? విశ్వాసమును బట్టి బలిగా అర్పించేసినట్టే అన్నాడు. కాబట్టి మనము శోధన వచ్చినప్పుడు ఆ శోధనను విశ్వాసమును బట్టి జయించే వాళ్ళంగా ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, మన యొక్క అంశం దేవుడు మనలను పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనం గెలవాలి, జయించాలి. ఈ శోధన 3 రకాలుగా రావచ్చు. ఒకటి దేవుని ద్వారా రావచ్చు, ఒకటి సైతాన్ ద్వారా రావచ్చు, ఒకటి మన సహోదరుల ద్వారా రావచ్చు. సహోదరుల ద్వారా వచ్చిన సహించుకోవటం నేర్చుకోవాలి, దేవుని ద్వారా వచ్చిన సహించుకోవటం నేర్చుకోవాలి. సైతాను ద్వారా వస్తే ఎదిరించి జయించడం నేర్చుకోవాలి. ఇలాగున్న శోధనలను మనం జయించి నిలబడి తప్పిపోయే బ్యాచ్లో ఉండకుండా మనము రాకడలో ఎత్తబడి గుంపులో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమె ఆ చెల్లి గర్భిణీ స్త్రీగా ఉన్నారు. ఆమె దినాలు నిండుతూ ఉన్నాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డ కొరకు సులువైన ప్రసవం జరిగేటట్లుగాను తల్లి బిడ్డ క్షేమం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా రావాల్సిన వారు చాలామంది ఉన్నారు, కొద్దిమంది వస్తూ ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా వచ్చేటట్లుగా ప్రార్థనలు చేయండి, వారిని ప్రోత్సహించండి. కనపడితే ఎందుకు రాలేదని అడుగుతూ ఉండండి. వచ్చిన వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఉన్నతమైన ఉపదేశం కొరకు మీకు స్తోత్రములు. మేము శోధనలను జయించి వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుని ఇస్తున్న అప్పకపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించింది మీ కొరకైనా శరణను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పి నా ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రను రక్తం కొత్త నిబంధన మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పిన ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారు మాత్రమే కుడి హస్తాన్ని చూపించడం మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రభు యొక్క శరీరమని, ఇది ప్రభు యొక్క రక్తమని విశేషమైందని ఎంచాలి. ఇది ఎలాగైనా తీసుకోవచ్చని భావించవద్దు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని యోగ్యంగా ఉంటే మాత్రమే తీసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మీలో అనేకులు అయోగ్యంగా తీసుకుంటూ ఉన్న కారణం చేతనే మీలో చాలామంది నిద్రిస్తూ ఉన్నారు, చాలామంది అనారోగ్యం పాలవుతున్నారంటూ హెచ్చరిక చేయబడుతూ ఉన్న కారణం చేత మనల్ని మనమే పరీక్షించుకుందాం.